గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇంటర్ కల్చరల్ సెన్సిటివిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఇంట్రడక్షన్ చూడండి. అందులో ఇన్ టుడేస్ గ్లోబలైజ్డ్ వరల్డ్ tourism has become one of the most powerful bridges between cultures. Every tourist destination is a meeting point of people who carry different languages, beliefs, traditions, values, communications, styles, and world views. సో మనం చూసుకుంటే టూరిజం అనేది ఒక బ్రిడ్జ్ లా కనెక్ట్ అవుతుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ ని ఒక బ్రిడ్జ్ కింద కనెక్ట్ చేయడానికి ఉంటుంది. అండ్ లైక్ మీరు వెస్ట్రన్ కల్చర్ ని, ఇండియన్ ట్రెడిషనల్ కల్చర్ ని కనెక్ట్ చేసే ఒక బ్రిడ్జ్ గాను ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ అనేది కనెక్ట్ చేస్తుంది. ఎవ్రీ టూరిస్ట్ డెస్టినేషన్, ప్రతి ఒక్క టూరిస్ట్ డెస్టినేషన్ ఏంటంటే ఒక మీనింగ్ఫుల్ పాయింట్ గా ఉంటుంది. అందులో ఆ డెస్టినేషన్ సంబంధించి ఇంక్లూడ్ అయిన లాంగ్వేజెస్ కానివ్వండి, బిలీవ్స్, ట్రెడిషన్స్, వాల్యూస్ అండ్ వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్టైల్స్, లాంగ్వేజ్ ఏమైనా కానీ స్లాంగ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. అలాంటి స్టైల్స్ కానివ్వండి, ఈ వరల్డ్ వ్యూస్, ఇవన్నీ ఈ యొక్క పర్టికులర్ డెస్టినేషన్ సంబంధించి ఆ వ్యూవర్స్ అనేవాళ్ళు చూస్తారు అండ్ వాటిని నేర్చుకుంటారు. అండ్ టూర్ గైడ్, hotel staff, travel consultant or destination manager does not only provide services, become cultural ambassadors in such a dynamic environment. Intercultural sensitivity and intercultural competence play a crucial role in ensuring positive, respectful and meaningful interaction. సో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నదే. ప్రతి ఒక్క ఎంప్లాయీ సర్వీస్ సెక్టర్స్, ఈ యొక్క టూరిజం సర్వీస్ సెక్టర్స్ లో వర్క్ చేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ ఆ యొక్క కల్చర్ అనేది ఒక అంబాసిడర్ కింద ఉంటారు. సో అంటే దాన్ని రిప్రజెంట్ చేసే, ఆ కల్చర్ ని రిప్రజెంట్ చేసే పర్సన్ గా వాళ్ళు అక్కడ ఉంటారు. సో వచ్చిన విజిటర్స్ కి ఆ కల్చర్ గురించి చెప్పడము, ఆర్ ఆ స్లాంగ్స్, వాటి గురించి, నార్మ్స్, ఇలాంటి వాటి గురించి చెప్తా ఉంటారు. సో ఇందులో ఏంటంటే వాళ్ళు ఓన్లీ వాళ్ళ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడమే కాకుండా ఒక అంబాసిడర్ గాను, ఒక టీచర్ గాను, సేఫ్టీ ప్రొవైడర్ గాను వాళ్ళు ఉంటారని మనకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ ఇన్ సచ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్, ఈ యొక్క డైనమిక్ ఎన్విరాన్మెంట్ అంటే చేంజ్ అవుతూ ఉన్న ఎన్విరాన్మెంట్ లో ఇక ఇంటర్ కల్చర్ సెన్సిటివిటీ అండ్ ఇంటర్ కాంపిటెన్స్ అనేది ఒక మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇదేంటంటే ఒక పాజిటివ్, రెస్పెక్ట్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్స్. ఏదైనా కన్వర్జేషన్ ఉంటే అందులో ఒక మీనింగ్ ఉండేలాగా అండ్ అలాగే పాజిటివ్ వేలో వాళ్ళు మాట్లాడుకునేలా చూడడము, ఇలాంటివన్నీ దీని యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ చూడండి అమ్మ. వీటి యొక్క మీనింగ్స్ చూడండి. Intercultural sensitivity refers to the awareness, understanding, and emotional readiness to recognize, respect, and appreciate cultural differences. It is about how people feel and respond to cultural diversity. సో ఇంటర్కల్చరల్ సెన్సిటివిటీ అంటే ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఎవరి పర్సన్స్ కి కానివ్వండి, పీపుల్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడము అండ్ అలాగే కల్చర్ గురించి అండ్ దానిలో ఉన్న ఎమోషన్స్, వాటి గురించి, ఆ సెన్సిటివిటీస్ గురించి వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం. సో ఏంటంటే బాగా అండర్స్టాండింగ్ ఉండడం వల్ల ఆ కల్చర్ మీద ఒక రెస్పెక్ట్, అప్రిషియేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో దీనిలో ఏంటంటే కల్చర్ డిఫరెన్సెస్ వల్ల పర్టికులర్ పర్సన్ కి వేరే కల్చర్ మీద రెస్పెక్ట్ కలగడము అండ్ వాళ్ళకి తెలుస్తుంది డిఫరెన్సెస్ ఏమున్నాయి, ఏంటి మన కల్చర్ కి ఆ కల్చర్ కి సంబంధించిన డిఫరెన్సెస్ ఏమున్నాయని. ఇది ఇంటర్ కల్చర్ సెన్సిటివిటీ గురించి. తర్వాత ఇంటర్ కల్చర్ కాంపిటెన్స్ చూడండి. ఆన్ ద అదర్ హ్యాండ్ ఈస్ ద ఎబిలిటీ టు ఎఫెక్టివ్లీ అండ్ appropriately communicate and behave in intercultural situations. It includes knowledge, skills, attitudes, and behaviors that help individuals function successfully in multicultural settings. సో ఇంటర్ కల్చర్ సెన్సిటివిటీ అంటే కల్చర్లో ఉన్న సెన్సిటివిటీ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, వీటి గురించి నేర్చుకోవడం అని తెలుసుకున్నాం. సో ఇంటర్ కల్చర్ కాంపిటెన్స్ ఏంటంటే నేర్చుకున్న దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాం, వాడిని ఆ యొక్క స్కిల్స్ని, ఆ నాలెడ్జ్ని ఎలా యూజ్ చేస్తున్నాం, ఆ యొక్క సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, లైక్ వాళ్ళ కల్చర్స్లో ఉన్న నార్మ్స్ గురించి తెలుసుకుని ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఆర్ ఆ కల్చర్లో ఉన్న రిచువల్స్ ఎలా ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు వాటిల్లోని, ఇవన్నీ ఇంటర్ కల్చర్ కాంపిటెన్స్లోకి వస్తుంది. అండ్ ఇట్ ఇంక్లూడ్స్ ఇది ఏమేమి కంబైన్ చేస్తుంది అంటే ఆ యొక్క నాలెడ్జ్, ఏదైతే మీరు నేర్చుకున్నారో ఆ యొక్క నాలెడ్జ్ని అండ్ అలాగే స్కిల్స్, ఈ యొక్క టైంలో ఆ పర్టికులర్ కల్చర్ గురించి అండ్ దాంట్లో ఉన్న థింగ్స్ గురించి నేర్చుకున్న స్కిల్స్ కానివ్వండి, యాటిట్యూడ్స్ అండ్ బిహేవియర్,
పాజిటివ్గా బిహేవ్ చేస్తున్నారా, యారగెంట్గా బిహేవ్ చేస్తున్నారా, ఇలాంటివన్నీ ఈ ఇంటర్ కల్చరల్ కాంపిటెన్స్లోకి వస్తాయి. సో ఇదేంటంటే దట్ హెల్ప్ ఇండివిజువల్స్ ఫంక్షన్ సక్సెస్ఫుల్లీ ఇన్ మల్టీ కల్చర్ సెట్టింగ్స్. సో ఇలాంటివి ఒక కల్చర్ డిఫరెన్సెస్ అనేవి నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ డిఫరెంట్ కల్చర్ని అడాప్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ యొక్క స్కిల్స్ నాలెడ్జ్ అనేవి యూజ్ అవుతాయి ఆ యొక్క కల్చర్కి అడాప్ట్ అవడము ఆర్ రెస్పెక్ట్ చేయడానికి ఉంటుంది. సో ఇలాగా ఒక ఇండివిజువల్కి అనేది సక్సెస్ఫుల్గా మల్టీ కల్చర్ సెట్టింగ్స్ అనేవి అర్థం చేసుకోవడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి అండ్ అలాగే అడాప్ట్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ చూడండి అమ్మ, ఇన్ టూరిజం దీస్ టూ కాన్సెప్ట్స్ వర్క్ టుగెదర్. Sensitivity helps professionals become open-minded and empathetic, while competence helps them take appropriate action in real-life situation. సో ఈ టూరిజంలో ఏంటంటే ఈ టూ వర్డ్స్, ఈ యొక్క టూ థింగ్స్ అనేవి కంబైన్గా వర్క్ అవుతూ ఉంటాయి. సో ఇంటర్ కల్చర్ సెన్సిటివిటీలో ఏంటంటే వాళ్ళ కల్చర్ గురించి నేర్చుకోవడము అండ్ కాంపిటెన్స్లో ఏంటంటే నేర్చుకున్న దాన్ని ఎలా ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా యూజ్ చేస్తున్నాము అనేది, పీపుల్స్ ఎలా మాట్లాడడము, రిచువల్స్ అనేవి ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది. For example, understanding why a guest from Japan avoids direct confrontation, sensitivity, and responding politely and directly to resolve their concern, competence, ensure a positive experience. సో గెస్ట్ అనేవారు జపాన్ నుంచి వచ్చారు. ఆ పర్సన్ ఏంటంటే డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్స్ అంటే గొడవలు కానివ్వండి ఇలాంటి డైరెక్ట్గా పడడానికి ఇష్టం లేదు. సో ఆ యొక్క కల్చర్కి సంబంధించి డైరెక్ట్గా గొడవలు పడడం ఇవన్నీ అంత అప్రోప్రియేట్గా ఉండవు. సో ఆ యొక్క కల్చర్ సెన్సిటివిటీ గురించి అర్థం చేసుకోవడం అండ్ ఎలా మాట్లాడాలి ఏంటి, ఒక ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ కాంపిటెన్స్లోకి వస్తుంది. సో ఆ యొక్క థింగ్స్కి పొలైట్గా రెస్పాండ్ అవ్వడము, ఇండైరెక్ట్గా ఎవరి వాటిని రిజాల్వ్ చేయడం, ఆ కన్సర్న్ని రిజాల్వ్ చేయడము, ఇవన్నీ ఏంటంటే ఆ పర్టికులర్ గెస్ట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్కంఫర్టబుల్గా కాకుండా ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ ఆ యొక్క ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. సో ఇది సెన్సిటివిటీ అండ్ కాంపిటెన్స్ గురించి. సో ఇందులో సబ్ టాపిక్స్ చూడండి అమ్మా. కల్చరల్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ రిఫ్లికేషన్. Cultural awareness is the foundation of intercultural sensitivity. It begins with understanding one's own culture, background, beliefs, communication style, and values before attempting to understand others. సో కల్చర్ అవేర్నెస్, మన యొక్క సెల్ఫ్ కల్చర్ గురించి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకోవడం అనేది మెయిన్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మనల్ని అర్థం చేసుకుంటామో, మన యొక్క బ్యాక్గ్రౌండ్, మన కల్చర్స్, బిలీఫ్స్ అండ్ కమ్యూనికేషన్ స్టైల్స్ గురించి ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఆ తర్వాత ఇంకొక పీపుల్ని, వేరే యొక్క కల్చర్ని అర్థం చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు చెప్తా ఉంటారు కదా, మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారా ఫస్ట్, తర్వాత వేరే వాళ్ళని అర్థం చేసుకుందరు కానీ అని. సో ఇలాగే ఆ కల్చర్ కూడా సేమ్ మన కల్చర్ని మనం అర్థం చేసుకోవాలి అండ్ మన లెజెండ్స్ గురించి తెలుసుకోవాలి, హిస్టరీ గురించి తెలుసుకోవాలి, కమ్యూనికేషన్స్లో ఉన్న స్టైల్స్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత డిఫరెంట్ కల్చర్స్ అనేవి, వేరే ఒక కల్చర్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేయాలి. సెల్ఫ్ రిఫ్లెక్షన్ హెల్ప్స్ ఇండివిజువల్స్ రికగ్నైజ్ దర్ వే ఆఫ్ థింకింగ్ అండ్ బిహేవింగ్ is shaped by culture and it is not universal norm. So self-reflection. ఒక సెల్ఫ్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది, మన బిహేవియర్ ఎలా ఉంది అండ్ ఏదైనా ఫాల్స్ ఉంటే వాటిని రిజాల్వ్ చేసుకోవడం అండ్ మళ్ళీ రీషేప్ చేసుకోవడం ఆ కల్చర్ ద్వారా. సో ఇవన్నీ ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనల్ని మనం సెట్ చేసుకోవచ్చు, కరెక్ట్గా ఉంచుకోవచ్చు అండ్ అలాగే డిఫరెంట్ అదర్ థింగ్స్ గురించి కూడా నేర్చుకోవచ్చు. In tourism, professionals often interact with guests from different cultural environments. If they are unaware of their own culture bias, they may unintentionally judge or misinterpret others' behavior. సో టూరిజంలో ఏంటంటే స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ కల్చర్ పీపుల్స్ అనే వాళ్ళని మీట్ అవ్వాల్సి వస్తుంది, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది అండ్ కొన్ని డేస్ వాళ్ళతో మూవ్ అవ్వాల్సి వస్తుంది. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళ యొక్క కల్చర్ని వాళ్ళు తెలియాలి అండ్ అలాగే ఎవరైతే గెస్ట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క కల్చర్ని కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. అలా కాకుండా నార్మల్గా కొంచెం పైన తెలుసుకుని మొత్తం ఆ కల్చర్ గురించి అంతా తెలుసుకోకుండా ఉంటే కొన్ని స్టీరియో టైప్స్ అనేవి ఉంటాయి.
స్టీరియో టైప్స్ అనేవి బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంటెన్షనల్ గా జడ్జ్ చేసేయడం అండ్ ఇంటరప్ట్ చూడండి. A guide who values punctuality highly may feel offended when tourists from a culture with flexible time one minute అమ్మ. సో ఓకే చూడండి. సో ఆ యొక్క డిఫరెంట్ కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క కల్చర్లో ఫ్లెక్సిబుల్ ఓరియంటేషన్స్ ఉంటాయి. టైం మేనేజ్మెంట్స్ అనేవి వేరుగా ఉంటాయి. సో ఈ ఎవరైతే గైడ్ ఉన్నారో వాళ్ళు పంచువాలిటీ బేసిస్ గా ఉంటారు. టూరిస్ట్ అనే వాళ్ళు ఫ్లెక్సిబుల్ వాళ్ళ టైమింగ్ సంబంధించి వస్తూ ఉంటారు. సో ఇలాగే ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడము అండ్ సో అలా వాళ్ళ గురించి తప్పుగా అనుకోవడం ఇలా గైడ్ అనే వాళ్ళు అనుకుంటారు. సో ఇలాంటి థింగ్స్ అనేవి రెడ్యూస్ చేయడానికి ఏంటంటే వాళ్ళ కల్చర్ గురించి నేర్చుకోవడం అండ్ అలాగే వాళ్ళకి సంబంధించి ఫ్లెక్సిబుల్ గా వాళ్ళకి అడాప్ట్ అయ్యేలాగా వాళ్ళ కల్చర్ లో కొంచెం అడాప్ట్ అయ్యేలాగా అర్థం చేసుకునేలాగా ఈ గైడ్ అనే వాళ్ళు బిహేవ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెన్స్ ఇన్ టూరిజం. కల్చరల్ అవేర్నెస్ హెల్ప్స్ టూరిజం ప్రొఫెషనల్స్ avoid stereotypes and assumptions, show respect for diverse culture practices. సో అదర్ కల్చర్స్ గురించి నేర్చుకోవడం తెలుసుకోవడం వల్ల ఏంటంటే స్టీరియోటైప్స్ ని అండ్ అజంప్షన్స్ అలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ అండ్ అలాగే వాళ్ళ యొక్క డైవర్స్ కల్చర్ ప్రాక్టీసెస్ గురించి మనం ముందు ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అని. సో అలాంటి కల్చర్ ప్రాక్టీసెస్ మీద రెస్పెక్ట్ అనేది చూపించడానికి ఉంటుంది. వాళ్ళ గైడ్ అనే వాళ్ళు వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకోవాలి అండ్ ఆయనకున్న ప్రాబ్లం ఏంటన్నా తెలుసుకోవాలి. అండ్ తర్వాత ఆ యొక్క టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ అసలు దేని గురించి వీళ్ళ మీద ఎలా కొంచెం నాకు అజంప్షన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి అన్నది తెలుసుకుని వాటిని రెడ్యూస్ చేసుకోవాలి. దాని ద్వారా ఏంటంటే కమ్యూనికేషన్ అనేది ఇంకా స్మూత్ గా ఉంటుంది, ఏవి కాన్ఫ్లిక్ట్స్ అనేవి రాకుండా ఉంటుంది. నెక్స్ట్ చూడండి అమ్మ. Tourism example. A tour guide in India is leading group of tourists from Germany, Brazil and Middle East. The guide notices that German tourists ask detailed questions about schedules and timings, while Brazilian tourists prefer a relaxed and friendly interactions, and Middle Eastern tourists may focus more on hospitality and comfort. By reflecting on their own communication style and recognizing these cultural preferences, the guide can balance structure planning with warmth and flexibility. సో ఎగ్జాంపుల్గా చూసుకోండి, ఇండియాలో లైక్ మీరు చూసుకుంటే తాజ్మహల్లో గైడ్ అనేవాళ్ళు వాళ్ళని టూర్ ప్లానింగ్ అనేది చేస్తున్నారు. జర్మనీ నుంచి కొంతమంది, బ్రెజిల్ నుంచి కొంతమంది, మిడిల్ ఈస్ట్ నుంచి కొంతమంది వచ్చారు. సో జర్మనీ పీపుల్స్ ఏంటంటే క్వశ్చన్స్ వాళ్ళకి డీటెయిల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, షెడ్యూల్ గురించి కానివ్వండి, టైమింగ్స్ గురించి కానివ్వండి, వీళ్ళు అడుగుతున్నారు. సో వాళ్ళ యొక్క కల్చర్ బేసిస్ మీద పంచువాలిటీ అనేది మెయిన్ గా ఉందని అర్థం చేసుకోవచ్చు. తర్వాత బ్రెజిలియన్ పీపుల్స్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఇంటరాక్షన్స్ లో కానివ్వండి, ఫ్రెండ్లీ ఇంటరాక్షన్స్ అంటున్నారు. అంటే
వెస్ట్రన్ కల్చర్‌లో ఏంటంటే ఫ్రెండ్లీ ఇంటరాక్షన్స్ అనేవి ఉంటాయి. సో, అది కల్చరల్ నార్మ్ అది. నెక్స్ట్ వచ్చి మిడిల్ ఈస్ట్ టూరిస్ట్ ఏంటంటే వాళ్ళొచ్చి మెయిన్‌గా ఫోకస్ చేసేది హాస్పిటాలిటీ అండ్ కంఫర్ట్ మీద. వాళ్ళ యొక్క హాస్పిటాలిటీ సర్వీసెస్ అండ్ కంఫర్టబుల్‌గా రూమ్స్ గానివ్వండి, నీట్‌గా ఉన్నాయా లేదా ఇలాంటి వాటిల మీద వాళ్ళు మెయిన్‌గా ఫోకస్ చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్ వాళ్ళు ఏంటంటే క్లీన్లీనెస్ అండ్ కంఫర్ట్స్ మీద ఫోకస్ చేసేవాళ్ళు. సో, ఇలాగా వాళ్ళ యొక్క కల్చరల్స్ నార్మ్స్‌ని బట్టి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అండ్ ఎలా మాట్లాడాలి ఏంటి అన్నది ఆ గైడ్ అనేవారు ప్రిపేర్ అయ్యి ఉండాలి. అండ్ అలాగే బ్యాలెన్స్, స్ట్రక్చర్, ప్లానింగ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ ఈ టూర్‌కి సంబంధించి ఫ్లెక్సిబుల్‌గా వెళ్ళేటట్టు చూసుకోవాలి గైడ్ అనేవాళ్ళు. సో, ఇలాగా వాళ్ళ యొక్క కల్చర్ నార్మ్స్ అనేవి అర్థం చేసుకొని, వాళ్ళ కల్చరల్ వే ఆఫ్ లివింగ్ కానివ్వండి, ఇవన్నీ అర్థం చేసుకొని, దాని ద్వారా మూవ్ అవ్వాలి స్టాఫ్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో. నెక్స్ట్ చూడండి, రెస్పెక్ట్ ఫర్ కల్చర్ డిఫరెన్సెస్ అండ్ డైవర్సిటీ. Respect is at the heart of intercultural sensitivity. It involves recognizing the culture differences are not right or wrong, but simply different. These differences may relate to language, religion, dress, food, habits, gestures, communication styles, and social norms. సో రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి ఒక్క కల్చర్‌కి, ప్రతి ఒక్క ట్రెడిషన్‌కి కానివ్వండి, రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. సో, ఇవేంటంటే నైదర్ రైట్‌గా ఉంటాయి ఆర్ నార్ రాంగ్‌గాను ఉండవు. సో, ఒక కల్చర్ డిఫరెంట్ కల్చర్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఏది రైట్ అని చెప్పలేము ఆర్ రాంగ్ అని చెప్పలేము. అది బేసిస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ గానివ్వండి ఆర్ రిలీజియస్ డ్రెసెస్, గెస్చర్స్. సో, ఇలాగా డిఫరెంట్ బేసెస్ అనేవి ఉంటాయి. ఇవి ఓన్లీ ఎలాగా ఇవి వీటిని అస్యూమ్ చేసుకోకుండా అండ్ స్టీరియోటైప్స్ అనేవి క్రియేట్ చేసుకోకుండా నార్మల్‌గా ఆ యొక్క టూరిస్ట్ అనేది మూవ్ అవ్వాలి. Intercultural competence grows when individuals not only tolerate differences but genuinely appreciate them. సో, ఇంటర్కల్చరల్ కాంపిటెన్స్ ఏంటంటే రియల్ లైఫ్‌లో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము అండ్ నేర్చుకున్న కల్చర్ గురించి నేర్చుకున్న థింగ్స్ అనేవి రియల్ లైఫ్‌లో ఎలాగా అప్లికేట్ చేస్తున్నాము అని. సో, ఇది ఈ యొక్క కాంపిటెన్స్ అనేది గ్రో అవ్వాలి అంటే ఇండివిడ్యువల్స్ ఎవరైతే స్పీకర్స్ ఉన్నారో, మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క కల్చర్ డిఫరెన్సెస్‌ని టాలరేట్ చేయడమే కాకుండా అలాగే రెస్పెక్ట్ చేయాలి. అప్రిషియేట్ చేయాలి వాటిని. ఇండివిడ్యువల్‌కి సంబంధించి వాటిని రెస్పెక్ట్ చేయాలి. సో, అప్పుడే ఈ యొక్క కాంపిటెన్స్ అనేది గ్రో అవుతుంది. అండ్ కన్వర్జేషన్ అనేది స్మూత్‌గా ఉంటుంది. దిస్ మీన్స్ షోయింగ్ క్యూరియాసిటీ, ఆస్కింగ్ పొలైట్ క్వెషన్స్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ కల్చర్ డైవర్సిటీ రాదర్ దాన్ ఫీలింగ్ అన్‌కంఫర్టబుల్ అండ్ డిఫెన్సివ్. సో, ఇలాగేంటంటే క్వెషన్స్ అడగడము, క్యూరియాసిటీగా ఫీల్ అవ్వడం అండ్ ఆస్కింగ్ పొలైట్ క్వెషన్స్. ఏదైనా క్వెషన్స్ ఉంటే ఆ యొక్క కల్చర్‌కి సంబంధించి ఏదైనా క్వెషన్ ఉంటే పొలైట్ వేలో వాళ్ళని అడిగి నేర్చుకోవడము. అండ్ తర్వాత లెర్నింగ్ ఫ్రమ్ కల్చర్ డైవర్సిటీ. సో, కల్చర్ డైవర్సిటీని నేర్చుకోవాలి. నేను ఇంకా నేర్చుకోవాల్సిన థింగ్స్ ఉన్నాయి అని ఆ యొక్క డైవర్సిటీ నుంచి నేర్చుకోవడము. ఇంకా క్యూరియాసిటీ వేస్‌లో క్వెషన్స్ అడగడం ఇలాంటివి చేయాలి. రాదర్ దాన్ ఫీలింగ్ అన్‌కంఫర్టబుల్ అండ్ డిఫెన్సివ్. సో, అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకుండా అండ్ డిఫెన్సివ్ వేలాగా ఉంటే మనం ఎప్పటికీ ఆ పర్సన్స్ తోటి మాట్లాడలేము. అండ్ వాళ్ళకున్న క్వైరీస్ గానివ్వండి ఆర్ ఫెసిలిటీస్ అవైలబిలిటీస్ కానివ్వండి ఇవన్నీ ఎప్పుడు అవ్వవు. సో, ఇది రెస్పెక్ట్ ఫర్ కల్చర్ డిఫరెన్సెస్ అండ్ డైవర్సిటీ గురించి. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెన్స్ ఇన్ టూరిజం. Tourism thrives on diversity. Destinies are often promoted for the unique cultural identity. If tourism professionals show disrespect or indifference to the guest culture, it can harm the destination reputation and guest satisfaction. సో, టూరిజం అనేది మెయిన్‌గా డైవర్సిటీ మీద బేస్ అయ్యి ఉంది. సో, డిఫరెంట్ డెస్టినేషన్స్ మీద బేస్ అయ్యి ఉంది. ఆ యొక్క డెస్టినేషన్స్‌కొచ్చి ఆ థింగ్స్ గానివ్వండి, ఇవన్నీ ట్రెడిషన్స్ గానివ్వండి చూసి వాటిని ఎంజాయ్ చేసి ఆ యొక్క ప్లేస్ రెప్యుటేషన్ అనేది పెంచుతా ఉంటారు. అండ్ అలాగే దాని ద్వారా ఆ యొక్క పర్టిక్యులర్ కంట్రీకి సంబంధించి జీడీపీ ఇంక్రీజ్ గానివ్వండి, రెవెన్యూ గానివ్వండి ఇలాంటివన్నీ వీటి మీద బేస్ అయ్యి ఉంటాయి. సో, ఎప్పుడైతే ఆ యొక్క ప్రొఫెషనల్ స్టాఫ్స్ ఎవరైతే ఉంటారో ప్రొఫెషనల్ మెంబర్స్ రెస్పెక్ట్ చేయడము, ఆ కల్చర్ డిఫరెన్స్ అనేది చూపించడం వల్ల ఏంటంటే ఆ గెస్ట్‌కి ఎవరైతే ఉన్నారో దానివల్ల వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది ఎక్స్‌పీరియన్స్
టూర్ ఎక్స్పీరియన్స్ అనేది బ్యాడ్ అవుతుంది అండ్ దాని తర్వాత వాళ్ళ డెస్టినేషన్ సంబంధించి బ్యాడ్ రెప్యుటేషన్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ అలాగే ఆర్గనైజేషన్ కూడా బ్యాడ్ రెప్యుటేషన్ అనేది వస్తుంది. సో ఇలాగా ఆ ప్రొఫెషనల్ వాళ్ళు బిహేవ్ చేసే విధానం బట్టి ఆ యొక్క టూర్ డెస్టినేషన్ సంబంధించి రెప్యుటేషన్ ఆర్గనైజేషన్ రెప్యుటేషన్ అనేది మెయిన్గా బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ చూడండి అమ్మా, టూరిజం ఎగ్జాంపుల్. In a hotel in Thailand, a guest from conservative culture requests privacy and minimal physical interactions. The hotel staff respects these preferences and avoids unnecessary physical contact such as handshakes while maintaining polite verbal communications. This respectful behavior makes the guest feel comfortable and valued. సో థాయిలాండ్ నుంచి గెస్ట్స్ వచ్చారు. సో వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ ఏంటంటే ఫిజికల్ ఇంటరాక్షన్స్ అనేవి మినిమల్గా ఉండాలి, లెస్గా ఉండాలి అండ్ వాళ్ళకి ప్రైవసీ అనేది ఉండాలి. సో దాన్ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తూ హోటల్ స్టాఫ్ మెంబర్స్ రెస్పెక్ట్ చేస్తూ మినిమల్ ఫిజికల్ టచ్స్ కానివ్వండి, హ్యాండ్ షేక్స్ ఇలాంటివి లేకుండా వర్బల్ కమ్యూనికేషన్స్ పొలైట్ వర్బల్ కమ్యూనికేషన్స్ ఇస్తూ అండ్ వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ రూమ్స్ కానివ్వండి అండ్ ప్రైవసీ ఇవ్వడము. అండ్ దీనివల్ల ఏంటంటే రెస్పెక్ట్ఫుల్ బిహేవియర్ మేక్స్ ద గెస్ట్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ వాల్యూ. సో ఈ యొక్క బిహేవియర్ వల్ల ఏంటంటే ఆ గెస్ట్ అనేవాళ్ళు కంఫర్టబుల్గా అండ్ వాల్యూడ్గా ఫీల్ అవుతారు. సో దాని ద్వారా వాళ్ళ యొక్క టూర్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంకా బెటర్గా ఉంటుంది అండ్ వాళ్ళు ఆ యొక్క హోటల్కి సంబంధించి 5 స్టార్ రేటింగ్స్ ఇవ్వడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఆర్గనైజేషన్ అనేది గ్రో అవుతుంది. ఆ టూరిస్ట్ అనేవాళ్ళు డిఫరెంట్ పీపుల్స్కి రికమెండ్ చేయడం ఈ పర్టికులర్ హోటల్లో సర్వీస్ అనేది బాగుంది, సో ఈ హోటల్కి వెళ్ళండి అని రికమెండ్ చేస్తూ ఉంటారు. సో ఆ తర్వాత ఆ హోటల్ రెప్యుటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఒక్కరు వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ బిహేవింగ్ వల్ల ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఎంపతి అండ్ పర్స్పెక్టివ్ టాకింగ్. Empathy is the ability to understand and share the feelings of another person. In intercultural communication, empathy involves seeing the world from the person's culture. సారీ అమ్మ. సో ఎంపతి అనేది ఏంటంటే ఎబిలిటీ టు అండర్స్టాండ్, సో ఒక డిఫరెంట్ అనదర్ కల్చర్ గురించి అర్థం చేసుకోవడం అలాగే వాళ్ళ యొక్క ఫీలింగ్స్, ఆ కల్చర్ సంబంధించి ఫీలింగ్స్ అనేవి వేరే పర్సన్స్కి చెప్పడము. ఇలాగే ఏంటంటే ఈ ఇంటరాక్షన్స్ వల్ల ఏంటంటే రిలేషన్షిప్ అనేది ఇంకా పాజిటివ్గా ఉంటుంది, ఇంకా బెటర్ వేలో వాళ్ళు కన్వర్జేషన్ అనేది బెటర్ అవుతుంది. తర్వాత ఇన్ ఇంటర్కల్చరల్ కమ్యూనికేషన్, ఎంపతి ఇన్వాల్వ్ సీయింగ్ ద వరల్డ్ ఫ్రమ్ ద అదర్ పర్సన్స్ కల్చర్. సో ఎంపతిలో ఏంటంటే ఈ యొక్క ఇంటర్కల్చరల్ కమ్యూనికేషన్లో ఎంపతిలో ఇన్వాల్వ్ అయ్యేది మెయిన్గా ఆ యొక్క పర్టికులర్ పర్సన్ యొక్క కల్చర్ సంబంధించి ఆ వరల్డ్ అనేది చూడడం. సో ఆ పర్సన్ యొక్క పర్స్పెక్టివ్లో, డిఫరెంట్ పర్సన్ యొక్క పర్స్పెక్టివ్లో వరల్డ్ అనేది చూడడం. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, సో ఇలా ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను ఇలాగ బిహేవ్ చేయాలి వాళ్ళలాగా అని ఒక ఎంపతి అనేది క్రియేట్ చేసుకోవడము. This does not mean abandoning one's own culture, but trying to understand how other interpret situations based on their culture background. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క ఓన్ కల్చర్ అనేది డిగ్రేడ్ చేసుకున్నట్టు కాదు కానీ అబాండ్ చేసుకున్నట్టు కాదు కానీ న్యూ కల్చర్స్ని అనేది అర్థం చేసుకోవడం, న్యూ పీపుల్స్ యొక్క పర్స్పెక్టివ్ అనేది తెలుసుకునేది చేసుకోవడం అండ్ అలాగే వాళ్ళ కల్చర్ బ్యాక్గ్రౌండ్స్ కానివ్వండి ఇవన్నీ వాటి గురించి తెలుసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇది ఓన్లీ మన ఓన్ కల్చర్ని అబాండ్ చేస్తున్నారా అన్న టైప్లో ఫీల్ అవ్వకుండా న్యూ థింగ్స్ అనేవి నేర్చుకుంటున్నారా అన్న టైప్లో ఫీల్ అవ్వడం వల్ల ఏంటంటే ఇంకా బెటర్ వేలో వాళ్ళు రియాక్ట్ అవ్వగలరు అండ్ వాళ్ళ పర్స్పెక్టివ్ వేలో థింక్ చేయగలరు. నెక్స్ట్ చూడండమ్మా, పర్స్పెక్టివ్ టాకింగ్స్ అలౌస్ టూరిజం ప్రొఫెషనల్స్ టు రెస్పాన్స్ విత్ పేషెన్స్ అండ్ కైండ్నెస్. సో పర్స్పెక్టివ్ టాకింగ్ వల్ల ఏంటంటే అదర్ పీపుల్ వాళ్ళ యొక్క ప్లేస్లో ఉండి మనం మాట్లాడుతుంటే వీటి వల్ల ఏంటంటే పేషెన్స్ అండ్ కైండ్నెస్ అనేది ఉంటుంది. రెస్పాన్స్ అదర్ పీపుల్స్ కానివ్వండి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు అండ్ అలాగే వాల్యూ చేస్తున్నామని తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి అమ్మ,
Perspective talking allows tourism professional to respond with patience and kindness, especially in situations involving misunderstandings or conflicts. సో ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి ఆ మిస్అండర్స్టాండింగ్స్ జరిగినప్పుడు ఎవరైతే ఆపోజిట్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ప్లేస్లో ఉండి మాట్లాడడం వల్ల వాళ్ళకి పర్స్పెక్టివ్లో మాట్లాడడం వల్ల ఏంటంటే ఆ కాన్ఫ్లిక్ట్ అనేది సాల్వ్ చేయగలరు అండ్ రిజాల్వ్ చేయగలరు ఈజీ వే ఇలాగా దాన్ని ఇంకా బిగ్గర్ ఇష్యూ చేయకుండా అది బిగినింగ్లో ఉన్నప్పుడు దాన్ని రిజాల్వ్ చేయగలుగుతారు అండ్ దాని ద్వారా ఏంటంటే ప్రొఫెషనల్స్ యొక్క పేషెన్స్ అండ్ కైండ్నెస్ అనేది తెలుస్తుంది వాళ్ళ యొక్క పేషెన్స్ ఎలా ఉంది వాళ్ళు అలా రెస్పాండ్ అవుతున్నారు ఏంటి అన్నది పర్టికులర్ టూరిస్ట్ మెంబర్స్ ఎవరైతే గెస్ట్స్ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది అండ్ నెక్స్ట్ టైం కూడా వాళ్ళతో పొలైట్గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ చూడండి దీనిలో ఉన్న ఇంపార్టెన్స్. Travel can be stressful for tourists. Language barriers, unfamiliar food, different social rules, and jet lag can create confusion and frustration. Empathetic professionals can ease their challenges and make tourists feel safe and supported. సో టూరిస్ట్కి ఏంటంటే ట్రావెలింగ్ అనేది స్ట్రెస్ఫుల్గా ఉంటుంది లాంగ్వేజ్ బ్యారియర్స్ వల్ల కానివ్వండి అన్ఫెమిలియర్ ఫుడ్స్ వల్లను అండ్ డిఫరెంట్ సోషల్ రూల్స్ ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది జెట్ లాగ్స్ ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే. సో ఇలాంటి కన్ఫ్యూజన్ అండ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి రెడ్యూస్ చేయడానికి ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో ఎంపథెటిక్ ప్రొఫెషనల్స్ ఏంటంటే ఈ యొక్క ఛాలెంజెస్ని కానివ్వండి కన్ఫ్యూజన్స్ ఫ్రస్ట్రేషన్స్ అనేవి డిక్రీజ్ చేయడానికి అండ్ అలాగే టూరిస్ట్కి ఒక సేఫ్ అండ్ సపోర్టెడ్ వేలో మాట్లాడడానికి వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దానివల్ల ఏంటంటే ఆ యొక్క టూరిస్ట్ అనేవాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతారు అండ్ వాళ్ళ మీద ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది దీనిలో ఉన్న ఇంపార్టెన్స్. తర్వాత టూరిజం ఎగ్జాంపుల్ చూడండి. A tourist from a rural area in African feels overwhelmed by the busy environment of a large international airport. Instead of rushing them, an airport assistance staff member calmly explains the procedure step by step and walks them to the correct terminal. This empathetic approach helps the tourist feel confident and less anxious. సో ఒక టూరిస్ట్ ఎవరైనా కానీ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంటర్నేషనల్గా సిటీస్లో ఎలా ఉంటారు అండ్ అక్కడ రష్ కానివ్వండి పీపుల్స్ యొక్క మైండ్ సెట్ కానీ ఇవన్నీ ఏమి అంత తెలియదు. సో అలాంటి పీపుల్స్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతారు సడన్గా అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. సో ఆ టైంలో ఏంటంటే ఎంపథెటిక్ ప్రొఫెషనల్స్ అనే వాళ్ళు వెళ్ళి వాళ్ళకున్న క్వారీస్ అండ్ వాళ్ళకి రైట్ వేస్ చూపించడం అండ్ టర్మినల్స్ వరకు వాళ్ళని తీసుకువెళ్ళి అక్కడ ఉంచడము అండ్ థింగ్స్ అనేవి అర్థమయ్యేలా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎవరైతే టూరిస్ట్ అనేవాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతారు. సేఫ్గా ఫీల్ అయ్యి అండ్ అలాగే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఇంకా బెటర్ అవ్వచ్చు. సో దిస్ ఎంపథెటిక్ అప్రోచ్ హెల్ప్స్ ద టూరిస్ట్ ఫీల్ కాన్ఫిడెంట్ అండ్ లెస్ యాంగ్జియస్. సో ఆ టూరిస్ట్ని కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేలా చేయడానికి అండ్ అలాగే లెస్ యాంగ్జైటీ అలా వాళ్ళ యొక్క యాంగ్జైటీ అనేది డిక్రీజ్ చేయడానికి ఇలా ఎంపథెటిక్ అప్రోచెస్ అనేవి ఇంపార్టెంట్గా ఉంటాయి. నెక్స్ట్ చూడండి వెర్బల్ కమ్యూనికేషన్ అక్రాస్ కల్చర్స్. Verbal communications include spoken languages, tones, and choice of words. Different cultures use language in different ways. Some cultures prefer direct communication, while others rely on indirect and on polite expressions to maintain harmony. So verbal communications లో ఏంటంటే different types of languages లో ఏంటంటే different types of words అనేవి ఉంటాయి. సో టోనింగ్ కానివ్వండి చాయిస్ ఆఫ్ వర్డ్స్ అనేవని వేరువేరుగా ఉంటాయి. ఇలాగ పర్టికులర్ కల్చర్కి సంబంధించి ఈ లాంగ్వేజ్లో ఈ యొక్క టోనింగ్ అనేది యారోగెంట్కి సంబంధించి ఉంటుంది. ఇలా నేర్చుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రొఫెషనల్స్ అనే వాళ్ళు నేర్చుకోవడం వల్ల ఏంటంటే టూరిస్ట్తో మాట్లాడేటప్పుడు పొలైట్గా మాట్లాడడానికి అండ్ అలాగే ఆ డిఫరెన్సెస్ నేర్చుకోవడం వల్ల వాటిని అవాయిడ్ చేయడానికి ఉంటుంది. తర్వాత while others rely on indirect and polite expressions to maintain harmony. సమ్ కల్చర్స్లో ఏంటంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది డైరెక్ట్గా వర్డ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. సో కొన్ని కల్చర్స్లో ఏంటంటే ఇండైరెక్ట్ పొలైట్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి యూస్ చేస్తారు. సో ఒక హార్మనీ అనేది మెయింటైన్ చేయడానికి.
Intercultural competence involves adjusting speech according to the listener's cultural expectations and language proficiency. This may include speaking slowly, using simple words, avoiding slang, and checking for understanding. సో ఇంటర్కల్చరల్ కాంపిటెన్స్లో ఏంటంటే మన ఆపోజిట్లో ఎవరైతే మెంబర్ ఉన్నారో వాళ్ళ యొక్క కల్చర్ బేస్ చేసుకొని మన యొక్క స్పీచ్ని అనేది అడ్జస్ట్ చేసుకోవడము, వాళ్ళ యొక్క లిజనర్స్ యొక్క కల్చర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అండ్ అలాగే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఇవన్నీ బేస్ చేసుకొని ఆ యొక్క స్పీచ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. వాయిస్ అనేది పెంచడం కానివ్వండి, ఆర్ లో వాల్యూమ్ యూస్ చేయడము, టోనింగ్ అనేది చేంజ్ చేసుకోవడము, సింపుల్ వర్డ్స్ యూస్ చేయడము, స్లాంగ్స్ అనేవి అవాయిడ్ చేయడం, ఇలాంటివన్నీ వాళ్ళ యొక్క కల్చర్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకుని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ చూడండి, ఇంపార్టెన్స్ ఇన్ టూరిజం. Tourism professionals often communicate with guests who speak different languages or have varying levels of language proficiency. Clear and culture appropriate verbal communications ensures accurate information sharing and reduces misunderstanding. So verbal communication. So 1 minute అమ్మా. ఇందులో ఇంపార్టెన్స్ ఏంటంటే ఎవరైతే టూరిజం ప్రొఫెషనల్స్ ఏంటంటే గెస్ట్తో కమ్యూనికేట్ చేసే టైంలో డిఫరెంట్ లాంగ్వేజెస్ గురించి కానివ్వండి అండ్ వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీస్ ప్రొనౌన్సియేషన్ కానివ్వండి, వర్డ్స్ కానివ్వండి, ఇవన్నీ వాటి గురించి నేర్చుకుని క్లియర్ కట్గా తెలుసుకుని వాళ్ళతో మాట్లాడాలి. దాని ద్వారా ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, కాన్ఫ్లిక్ట్స్ ఇలాంటివన్నీ రెడ్యూస్ చేయడానికి. అండ్ తర్వాత క్లియర్ అండ్ కల్చర్ అప్రోప్రియేట్ వెర్బల్ కమ్యూనికేషన్ ఎన్ష్యూర్స్ accurate information sharing and reduces misunderstanding. సో క్లియర్గా అండ్ కల్చరల్ అప్రోప్రియేట్ వెర్బల్, సో ఆ కల్చర్లో యూజ్ చేసే అప్రోప్రియేట్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని కరెక్ట్గా షేర్ చేయగలుగుతారు, పర్ఫెక్ట్గా ఆ పర్సన్కి ఎవరి టూరిస్ట్ మెంబర్స్కి రిసీవ్ అవుతుంది అండ్ వితౌట్ ఎనీ మిస్అండర్స్టాండింగ్స్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇంపార్టెన్స్ ఇన్ టూరిజం ఎగ్జాంపుల్ చూడండి. A tour guide in Spain explains historical facts to tourists from China. Instead of using complex vocabulary and long explanations, this guide used simple sentences, visual aids, and pause to allow for questions. This ensures that the tourist can follow and enjoy the experience. సో స్పెయిన్లో ఏంటంటే హిస్టారికల్ ఫ్యాక్ట్స్ గురించి చైనా టూరిస్ట్ అనే వాళ్ళకి ఆ టూర్ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో ఏంటంటే కాంప్లెక్స్ వర్డ్స్ వొకాబులరీ యూజ్ చేయడం కానివ్వండి, ఆ లాంగ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తున్నారు. అవాయిడ్ చేసి సింపుల్ క్లియర్ వేలో వర్డ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఆ సెంటెన్సెస్ యూజ్ చేయడం వల్ల అంటే ఆ టూరిస్ట్ ఈజీగా గ్రాస్ చేసుకోగలరు అని గ్రాస్ చేసుకుని ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వాటిని అడగగలరు. సో మధ్య మధ్యలో విజువల్గా సంబంధించి ఎయిడ్స్ కానివ్వండి ఆర్ వీడియోస్ రికార్డింగ్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మధ్య మధ్యలో కొంచెం గ్యాప్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే టూరిస్ట్ అనేవారు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే క్వారీస్ ఉంటే అడగడము అండ్ వాటిని క్లారిఫై చేసుకోవడము. సో దీని ద్వారా ఏంటంటే ద టూరిస్ట్ కెన్ ఫాలో అండ్ ఎంజాయ్ ద ఎక్స్పీరియన్స్. సో ఆ టూర్ గైడ్ ఏదైతే చెప్తున్నారో దాన్ని ఫాలో అవుతూ అండ్ అలాగే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఇలాగా కాంప్లెక్స్ వేలో మాట్లాడకుండా సింపుల్ వేలో మాట్లాడడం వల్ల ఏంటంటే ఆ కల్చర్ని బేస్ చేసుకుని సింపుల్ వేలో మాట్లాడడం వల్ల ఏంటంటే ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలరు అండ్ ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా ఎంజాయ్ చేయగలరు. దాన్ని మెమరబుల్గా వాళ్ళు ఉంచుకోగలరు అండ్ తర్వాత రీవిజిటింగ్ చేయడము, రికమెండేషన్ చేయడం, ఇలా ఆ యొక్క కమ్యూనిటీకి సంబంధించి ఇంకా రెప్యుటేషన్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇది టూరిజం ఎగ్జాంపుల్. నెక్స్ట్ చూడండి, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అండ్ కల్చరల్ ఇంటర్ప్రిటేషన్.
నెక్స్ట్ చూడండి అమ్మ. సో మేము ఆల్రెడీ చెప్పుకున్నది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో ఏంటంటే మనకి బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఐ కాంటాక్ట్, గెస్చర్, పోస్చర్స్ అండ్ పర్సనల్ స్పేస్. దీస్ ఎలిమెంట్స్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్ ఇన్ డిఫరెంట్ కల్చర్స్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది. బాడీ లాంగ్వేజ్ కానివ్వండి అండ్ అలాగే పోస్చర్ అప్రైట్గా ఉంచుకోవడం అండ్ పర్సనల్ స్పేస్, టూరిస్ట్కి టూర్ గైడ్కి సంబంధించి వాళ్ళ యొక్క రిలేషన్ బేస్ చేసుకుని ఆ స్పేస్ అనేది మెయింటైన్ చేసుకోవడం. అండ్ తర్వాత గెస్చర్స్, పోస్చర్స్, ఐ కాంటాక్ట్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ కల్చర్ని బేస్ చేసుకుని ఈ దీస్ ఎలిమెంట్స్ అనేవి ఏంటంటే డిఫరెంట్ మీనింగ్ అనేది ఉంటుంది. డిఫరెంట్ కల్చర్లో వీటి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, మెయింటైనింగ్ ఐ కాంటాక్ట్ ఈస్ సీన్ యాజ్ కాన్ఫిడెన్స్ ఇన్ సమ్ కల్చర్స్ యాజ్ అండ్ డిస్రెస్పెక్ట్ ఇన్ అదర్స్. మనం మెయిన్గా చూసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ కాంటాక్ట్. కొన్ని కల్చర్స్లో ఇది కాన్ఫిడెన్స్గా ఫీల్ అవుతారు, కొన్ని కల్చర్స్లో ఏంటంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ ఫీల్ అవుతారు. సో ఇలాగా వాళ్ళ కల్చర్లో ఈ యొక్క ఎలిమెంట్స్కి ఎలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ అనేది ఉంది, పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా తెలుసుకుని ఆ బేసిస్ మీద వీళ్ళు ఈ యొక్క ఎలిమెంట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి. Intercultural sensitivity requires awareness of these differences to avoid వాటిని పెట్టరు. కాకపోతే ఆ కల్చర్స్లో అవి టైంలో ఏంటంటే మిస్కన్సెప్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయి, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి ముందుగానే కల్చర్లో ఉన్న ది ఎలిమెంట్స్ సంబంధించి లైక్ అగ్రెసివ్ థింగ్స్ ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. ఇంపార్టెన్స్ చూడండి అమ్మ. సో లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేది మెయిన్గా ఉంటాయి టూరిజంలో. ఇలాంటి లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేది మనము అవాయిడ్ చేయాలి అంటే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా యూజ్ చేస్తారు. సో ఇందులో ఏంటంటే స్మైల్ కానివ్వండి, నాట్ ఫ్రెండ్లీ గెస్చర్స్ కెన్ కన్వే వార్మ్త్ అండ్ హాస్పిటాలిటీ బట్ ఓన్లీ ఇఫ్ ఇట్స్ కల్చరల్లీ అప్రోప్రియేట్. సో స్మైల్ కానివ్వండి, ఫ్రెండ్లీ గెస్చర్స్, ముందు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ కాంటాక్ట్, ఇవన్నీ కన్వే వార్మ్ అండ్ హాస్పిటాలిటీ అనేది కన్వే చేస్తాయి. ఇఫ్ వాళ్ళ ఆ యొక్క ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క కల్చర్లో ఇవి కనుక తప్పు అయితే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ అవాయిడ్ చేయడానికి ఆ కల్చర్లో ఉన్న గెస్టర్స్ సంబంధించి మీనింగ్స్ అని తెలుసుకోవాలి. తర్వాత టూరిజం ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ జపాన్ ఏ టూర్ గైడ్ bows slightly when greeting guests, showing respects according to local customs. The small gesture demonstrates cultural understanding and create positive first impression. సో ఇన్ జపాన్లో ఏంటంటే టూర్ గైడ్స్ కొంచెం స్లైట్గా వంగి వాళ్ళ గెస్ట్ని గ్రీట్ చేస్తారు. సో వాళ్ళ యొక్క కల్చర్లో ఏంటంటే అది వెల్కమింగ్ టైప్లో ఉంటుంది, రెస్పెక్ట్ చేయడం అన్న టైప్లో. సో ఇది వాళ్ళ కల్చర్ నార్మల్ సంబంధించి. సో దీనివల్ల ఏంటంటే ఒక రెస్పెక్ట్ అనేది చూపించడం, లోకల్ కస్టమ్ సంబంధించి రెస్పెక్ట్ అనేది చూపిస్తున్నారు ఆ గెస్ట్కి. సో ఈ యొక్క స్మాల్ గెస్చర్ ఏంటంటే వాళ్ళ యొక్క కల్చర్ కానివ్వండి, వాళ్ళ యొక్క కల్చర్ గురించి రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇలా డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గెస్చర్స్ ఆ కల్చర్ రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఇంకా కమ్యూనికేషన్ అనేది బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మేనేజింగ్ కల్చరల్ మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. నెక్స్ట్ చూడండి అమ్మ. Cultural misunderstandings occurs when people interpret behaviors based on their own culture norms rather than the other person's cultural context. These misunderstandings can lead to conflict if not handled carefully. సో కల్చరల్ మిస్అండర్స్టాండింగ్స్ ఏంటంటే ఎవరైతే స్పీకర్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళ కల్చర్స్ బేస్ మీద టూర్స్ గైడ్స్ తోటి, రిసీవర్స్ తోటి మాట్లాడడం వల్ల ఏంటంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఈ కల్చర్స్లో కలెక్ట్ అయ్యింది, ఆ కల్చర్లో
రాంగ్ అవ్వచ్చు. ఇలాగేంటంటే ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇఫ్ నాట్ హ్యాండిల్ కేర్‌ఫుల్లీ. సో, కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయకపోతే. Intercultural competence include conflict management skills such as active listening, calm communication, and seeking solutions that respects all parties involved. సో మనకి ఇంటర్ కల్చరల్ కాంపిటెన్స్‌లో ఏంటంటే కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ స్కిల్స్, ఇది మనకి కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ కానివ్వండి అండ్ అలాగే ఇందులో యాక్టివ్ లిజనింగ్. సో వాళ్ళేదైతే రిసీవర్స్ ఏదైతే మాట్లాడుతున్నారో గెస్ట్స్ ఉన్నారు కదా! సో వాళ్ళేదైతే మాట్లాడుతున్నారో వాటి గురించి వినడము అండ్ అలాగే తర్వాత కామ్ వేలో కమ్యూనికేట్ చేయడము. సొల్యూషన్స్ అనేవి కాన్‌ఫ్లిక్ట్స్‌కి అనేవి సొల్యూషన్. సో ఇలాగ సొల్యూషన్స్ అనేవి చేస్తా ఉన్నారు. సో ఇదేంటంటే వాళ్ళ యొక్క ఆల్ పార్టీస్‌ని ఇన్వాల్వ్ చేసి రెస్పెక్ట్‌ఫుల్ వేలో అందరికి ఓకే అనేలాగా వీటిని సాల్వ్ చేయాలి. సో ఇది కల్చరల్ కాంపిటెన్స్‌లోకొస్తుంది. తర్వాత ఇంపార్టెన్స్ ఇన్ టూరిజం. Tourism environment are fast-paced, service-oriented. Conflicts can arise due to delays, service issues, or unmet expectations. Handling these situations with cultural sensitivity helps maintain customer satisfaction. సో దీనిలో వీటికి సంబంధించి టూరిజంలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే టూరిజం అనేది ఫాస్ట్ పేస్డ్ అండ్ అలాగే సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటుంది. మెయిన్గా ఎంప్లాయీస్ మీద మెయిన్గా బేస్ అయి ఉంటుంది. దీనివల్ల డిలేస్ అవ్వడము, తర్వాత సర్వీస్లో కొన్ని ఇష్యూస్ అండ్ అలాగే ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవునప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీటిని ఎలా సాల్వ్ చేస్తున్నారు అండ్ వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు ఆ టైంలో అనేది మెయిన్గా ఇంటర్ కల్చరల్ కాంపిటెన్స్ ఉంది. Handling these situations with cultural sensitivity helps maintain customer satisfaction. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని కల్చర్ సెన్సిటివిటీ బేస్ మీద అంటే వాళ్ళ కల్చర్ బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకుని దాని బేస్ మీద సాల్వ్ చేస్తే కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ కూడా మెయింటైన్ చేయొచ్చు. అండ్ అలాగే కాన్ఫ్లిక్ట్ అనేది ఇంకా ఫర్దర్గా వెళ్లకుండా ఇంకా బిగినింగ్లో ఉన్నప్పుడు దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. తర్వాత టూరిజం ఎగ్జాంపుల్ చూడండి. A tourist from a culture that values direct communications complains loudly about a delayed bus. The tour operator from a culture that values politeness and indirect communication listens patiently and calmly explains the situation while offering a solution. This balanced approach prevents the situation from escalating. సో టూరిస్ట్ అనేవాళ్ళు ఒక కల్చర్ నుంచి ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ లౌడ్గా మాట్లాడడం అండ్ ఏదైతే మాట్లాడుకున్నారో అది ఫాస్ట్గా మాట్లాడేస్తారు, పొలైట్ వేలో మాట్లాడు. సో అలాంటి ఒక టూరిస్ట్ అలాగే ఇంకా టూర్ గైడ్ ఉన్నారు. సో తన యొక్క కల్చర్ ఏంటంటే పొలైట్ వేలో మాట్లాడడం అండ్ అలాగే ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది యూజ్ చేస్తారు. సో ఇలాంటి ఆపోజిట్ కమ్యూనికేషన్స్ వల్ల ఆపోజిట్ థింగ్స్ వల్ల ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరగకుండా సొల్యూషన్ అనేది చూపించడం అండ్ కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి ఇలాంటివన్నీ రిజాల్వ్ చేయొచ్చు. దిస్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ప్రివెంట్స్ ద సిచ్యువేషన్ ఫ్రమ్ ఎక్స్కలేటింగ్. సో ఇలాంటి బ్యాలెన్స్డ్ అప్రోచ్ వల్ల ఏంటంటే ఆ సిచ్యువేషన్ అనేది ఇంకా చేయి దాటకుండా అండ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇంకా పెద్ద కాకుండా చూసుకోవచ్చు. సో అది టూరిజం ఎగ్జాంపుల్. నెక్స్ట్ చూడండి అమ్మ, కల్చరల్ నాలెడ్జ్ అండ్ కాంటెక్చువల్ అండర్స్టాండింగ్. Cultural knowledge includes understanding a cultural history, traditions, religion, social structure, and values. సో కల్చరల్ నాలెడ్జ్లో ఏంటంటే పర్టికులర్ కల్చర్కి సంబంధించి హిస్టరీ కానివ్వండి, ట్రెడిషన్స్, రిలీజియస్, సోషల్గా ఉన్న స్ట్రక్చర్, నార్మ్స్, వాల్యూస్ ఇవన్నీ అర్థం చేసుకోవడం. దిస్ నాలెడ్జ్ హెల్ప్స్ టూరిజం ప్రొఫెషనల్స్ ప్రొవైడ్ యాక్యురేట్
అండ్ రెస్పెక్ట్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి టైప్ ఆఫ్ నాలెడ్జ్ అనేది వాళ్ళు అక్వైర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ప్రొఫెషనల్స్ ఒక యాక్యురేట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది రిసీవర్స్కి ఇవ్వచ్చు. సో contextual understanding means knowing when and how to apply this knowledge in real situations. సో కాంటెక్చువల్ అండర్స్టాండింగ్ ఏంటంటే వీళ్ళు నేర్చుకున్న నాలెడ్జ్ అండ్ స్కిల్స్ని ఏ టైంలో యూస్ చేయాలి, ఈ రియల్ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్లో యూస్ చేయాలి అని తెలుసుకునే టైం ఉంటుంది. తర్వాత ఇంపార్టెన్స్ ఇన్ టూరిజం. Tourists often rely on guides and staff to learn about local culture. Incorrect and insensitive information can lead to misunderstandings and disrespect for local traditions. సో టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయిన్గా గైడ్స్ మీద అండ్ అలాగే స్టాఫ్ మెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఆ లోకల్ కల్చర్ కానివ్వండి, కమ్యూనిటీ కానివ్వండి అండ్ ట్రెడిషన్స్ గురించి తెలుసుకోవడానికి. ఇఫ్ రాంగ్ థింగ్స్ కానీ ఏమైనా కన్వే చేశారనుకోండి, ఈ టూరిస్ట్ వెళ్ళి లోకల్ పీపుల్స్ ముందు తప్పుగా బిహేవ్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ అలాగే డిస్రెస్పెక్ట్ ఆ ట్రెడిషన్స్కి, ఆ లోకల్ ట్రెడిషన్స్ సంబంధించి అండ్ లోకల్ కమ్యూనిటీకి సంబంధించి డిస్రెస్పెక్ట్ అనేది ఉంటుంది. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి ఏంటంటే ప్రొఫెషనల్స్ ఆ లోకల్గా ఉన్న పీపుల్స్ గురించి, ఆ కమ్యూనిటీస్ గురించి, ట్రెడిషన్స్ గురించి తరువుగా తెలుసుకోవాలి. ఏదైతే ఫ్యాక్ట్స్ ఉంటాయో వాటి గురించి తెలుసుకుని వాటిని మాత్రమే ఈ టూరిస్ట్ అనే వాళ్ళకి కన్వే చేయాలి. సో ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. తర్వాత టూరిజం ఎగ్జాంపుల్ చూడండి. A guide at a religious heritage site explains the significance of removing shoes before entering a temple. By providing cultural context, tourists understand the importance of this practice and follow it respectfully. ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు షూస్, స్లిప్పర్స్ తీసేయాలి, షూ వేసి తీసేసి వెళ్ళాలి అని చెప్తా ఉంటారు. కాలు కడుక్కొని వెళ్ళండి, షూ వేసి తీసేయండి అని చెప్తారు. సో ఇదేంటంటే ఆ యొక్క కల్చర్ సంబంధించి వాళ్ళకి ఒక బిలీఫ్, అది నమ్మకం కింద ఉంటుంది. సో ఇది ఫాలో అవ్వాలి కంపల్సరీ అని. సో ముందుగానే ఆ టూరిస్ట్కి చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు అండ్ రెస్పెక్ట్ చేస్తారు. సో ఇఫ్ చెప్పకుండా ఉంటే అలాగే షూ వేసుకొని వెళ్ళిపోవడం అండ్ తర్వాత ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ అవ్వడం, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి అవుతాయి. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి వీళ్ళు ఆ ప్రొఫెషనల్స్ ఆ యొక్క కల్చర్ గురించి నేర్చుకోవడం అండ్ అలాగే దీన్ని కన్వే చేయాలి ఆ టూరిస్ట్. సో దీని ద్వారా కాన్ఫ్లిక్ట్స్ అనేవి రాకుండా చూసుకుంటారు. నెక్స్ట్ చూడండి అమ్మ. వన్ మినిట్ అమ్మా. సో ఎత్తు చూడండి. ఎయిత్ చూడండి అమ్మా. అడాప్టబిలిటీ అండ్ బిహేవియరల్ ఫ్లెక్సిబిలిటీ. Adaptability refers to the ability to adjust behavior and communication style according to different culture situation. Behavioral flexibility allows tourism professionals
professionals to respond effectively in unfamiliar or చేంజింగ్ ఎన్విరాన్మెంట్స్. సో అడాప్టబుల్ ఏంటంటే డిఫరెంట్ కల్చర్ సంబంధించి ఎలా అడాప్ట్ అవుతున్నాం, ఆ యొక్క కల్చర్ కమ్యూనికేషన్ స్టైల్స్ కానివ్వండి అండ్ అలాగే నార్మ్స్ ఎలా అడాప్ట్ చేసుకుంటున్నాము ఏంటి అని. This skill is a key part for intercultural competence as it transforms knowledge and sensitivity into action. సో ఈ స్కిల్ వల్ల ఏంటంటే ఇంపార్టెన్స్గా ఉండే ఇంటర్ కల్చరల్ కాంపిటెన్స్లో రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో ఈ స్కిల్ అనేది మెయిన్గా ఉంటుంది, అడాప్టేషన్ అనేది. అండ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ నాలెడ్జ్ అండ్ సెన్సిటివిటీ ఇంటూ యాక్షన్. సో మనకున్న నాలెడ్జ్ అలాగే ఆ కల్చర్కి సంబంధించిన సెన్సిటివిటీ కానివ్వండి ఇవన్నీ యాక్షన్లో చేంజ్ చేస్తుంది. Importance in tourism. Tourism professionals often work with diverse groups in dynamic settings. Being adaptable ensures smooth service delivery even when situations change unexpectedly. సో టూరిజం ప్రొఫెషనల్స్ ఏంటంటే డైవర్స్ గ్రూప్ మెంబర్స్ తోటనే వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇందులో ఏంటంటే అడాప్టబుల్గా ఉండాలి. సో ఆ యొక్క కల్చర్ ఆ పీపుల్ సంబంధించి వాళ్ళతో అడాప్టబుల్గా ఉండాలి అండ్ కన్వర్జేషన్ అనేది వాళ్ళ కల్చర్ బేసెస్గా ఉండాలి. అండ్ ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఇంటూ స్మూత్ సర్వీస్ డెలివరీ. సో దీనివల్ల ఆ యొక్క సర్వీస్ డెలివరీ అనేది స్మూత్గా ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ద సిచ్యువేషన్స్ అనేవి చేంజ్ అయినా అన్ఎక్స్పెక్టబుల్ సిచ్యువేషన్స్ వచ్చినా వీళ్ళు వాటికి అడాప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూడండి టూరిజం ఎగ్జాంపుల్. ఏ రెస్టారెంట్ మేనేజర్ adjusts the menu presentation style for international guests by adding pictures, and multilingual descriptions, making it easier for tourists to order food confidently. సో రెస్టారెంట్ మేనేజర్స్ ఏంటంటే మెనూస్లో ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఆ యొక్క స్టైల్ ఇంటర్నేషనల్ గెస్ట్కి సో అర్థమయ్యేలాగా పిక్చర్స్ కానివ్వండి, మల్టీలింగ్వల్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్లో డిస్క్రిప్షన్స్ ఇవ్వడము. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు ఆర్డర్ చేసుకునే టైంలో ఈజీగా ఉంటుంది అండ్ అలాగే ఒక పర్టికులర్ ఫుడ్ ఆర్డర్ చేసిన దాని మీద కాన్ఫిడెంట్గా ఉంటారు. సో ఇది టూరిజం ఎగ్జాంపుల్లో. తర్వాత చూడండి ఎథికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ కల్చర్ ప్రిజర్వేషన్. Intercultural communication in tourism carries ethical responsibilities. Tourism professionals should promote culture preservation rather than exploration. This includes respecting local traditions, supporting local communities, and educating tourists about responsible behavior. సో ఎథికల్ రెస్పాన్సిబిలిటీస్ ఆ యొక్క లోకల్ కమ్యూనిటీ పీపుల్స్తో ఎలా మాట్లాడాలి అండ్ వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, అలాగే ఎన్విరాన్మెంట్ పరంగాను వేస్ట్ డిస్పోజల్ ఎలా ఉండాలి, ఎన్విరాన్మెంట్ని ఎలా కన్జర్వ్ చేయగలం అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయడము. సో టూరిజం ప్రొఫెషనల్స్ వాళ్ళు ఏంటంటే కల్చర్ ప్రిజర్వేషన్ని ప్రమోట్ చేయాలి రాదర్ దాన్ ఎక్స్ప్లోరేషన్. వాటిని ఎక్స్ప్లోర్ చేయడం కాకుండా ఏంటంటే ప్రిజర్వ్ చేయడం ఎలాగా అండ్ ఆ కల్చర్కి సంబంధించి ఎలా ప్రిజర్వ్ చేయగలరు ఏంటి అనేవి ఆ టూరిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీనిలో ఏంటంటే ఆ లోకల్ పీపుల్ కానివ్వండి వాళ్ళ ట్రెడిషన్స్ కానివ్వండి వీటిని రెస్పెక్ట్ చేయడము, అలాగే లోకల్ కమ్యూనిటీస్ని వెండర్స్ని ఫుడ్ కుజీన్స్ ఉంటాయి కదా సో వాళ్ళని సపోర్ట్ చేయడము, రికమెండ్ చేయడము, తర్వాత ఎడ్యుకేట్ చేయడము, టూరిస్ట్ని ఎడ్యుకేట్ చేయడము పర్టికులర్ లోకల్ పీపుల్స్ ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి అని ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. సో ఇలాగ ప్రిజర్వ్ చేయడం వల్ల ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క టూరిజం బేస్ మీదే టూర్ గైడ్స్ కానివ్వండి ఆర్గనైజేషన్ కానివ్వండి వర్క్ అవుతుంది. ఆ లోకల్ పీపుల్ కూడా వీటి మీద బేస్ అయి ఉన్నారు. సో ఇలాగా వీళ్ళు వాళ్ళు లైక్
ప్రాఫిట్స్ అనేవి తీసుకోవాలి అండ్ అలాగే లోకల్ పీపుల్స్ కూడా ప్రాఫిట్స్ అనేవి తీసుకోవాలి. సో ఇలాగా సస్టైనబుల్ డెవలప్మెంట్ వాళ్ళిద్దరి మధ్యన సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ పరంగా కూడా కన్జర్వేషన్ చేయాలి. Intercultural sensitivity helps professionals recognize the impact of tourism on host cultures. సో ఇంటర్కల్చర్ సెన్సిటివ్ వల్ల ఏంటంటే సో ఆ టూరిజం మీద ఆ హోస్ట్ కల్చర్స్ పర్టికులర్గా ఆ లోకల్గా ఉన్న కల్చర్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఈ టూరిజం వల్ల లైక్ డైల్యూషన్స్ ఉంటాయా ఆర్ చేంజెస్ ఉంటాయా అనేది వాళ్ళకి ఆ ప్రొఫెషనల్స్కి తెలిసి ఉండాలి అండ్ ఆ యొక్క ఇంపాక్ట్ గురించి వీళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి. నెక్స్ట్ చూడండి అమ్మ. Importance in tourism. Sustainable tourism depends on ethical practices. Respecting cultural heritage ensures that future generations can also experience and benefit from tourism. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ వల్ల ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ అండ్ అలాగే ఇప్పుడున్న ఆ యొక్క హెరిటేజ్ ట్రెడిషన్స్ని ఇప్పుడు ఎలా జనరేషన్స్ వాళ్ళు యూజ్ చేసుకున్నారో అలాగే ఫర్దర్గా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వాటిని యూజ్ చేసుకునేలాగా కన్జర్వ్ చేయాలి. సో ఇది టూరిజం సంబంధించి ఇంపార్టెన్స్. తర్వాత టూరిజం ఎగ్జాంపుల్ చూడండి. A tour operator educates tourists about not touching ancient monuments or taking photographs in restricted areas. This protects cultural heritage while enhancing tourist understanding of its value. సో ఆ టూరిస్ట్ ఆపరేటర్ అనేవాళ్ళు వాళ్ళని ఆ టూరిస్ట్ని ఎడ్యుకేట్ చేయాలి. సో ఎడ్యుకేట్ చేయడం వల్ల అంటే మాన్యుమెంట్స్ని ఫిజికల్గా టచ్ చేయడం అంటే హ్యాండ్స్లో టచ్ చేయడం కానివ్వండి ఇలాంటివి చేయకూడదు అండ్ అలాగే ఫోటోగ్రాఫ్స్ కొన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ అనేవి ఉంటాయి. సో అలాంటి ప్లేసెస్లో ఫోటోగ్రాఫ్స్ అనేవి తీసుకోకూడదు. ఇలాగా ముందుగానే వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆ టూరిస్ట్ వాటిని అర్థం చేసుకుని అండ్ వాల్యూ చేస్తారు. సో తర్వాత వాటిని కన్జర్వ్ చేయడానికి ఉంటుంది. ఫర్దర్ జనరేషన్స్కి పాస్ అవుట్ చేయడానికి ఈ యొక్క కన్జర్వేషన్స్ని ఇలా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇది టూరిజం ఎగ్జాంపుల్. తర్వాత 10th చూడండి. బిల్డింగ్ ఇంటర్కల్చరల్ రిలేషన్షిప్స్ అండ్ గ్లోబల్ సిటిజన్షిప్. Intercultural competence goes beyond individual interactions. It involves building long-term relationships based on trust, respect, and mutual understanding. Tourism professionals who develop strong intercultural relationships contribute to global citizenship. సో ఇంటర్కల్చర్ కాంపిటెన్స్లో ఏంటంటే ఇంటరాక్షన్స్ అనేవి మెయిన్గా ఉంటాయి. సో రియల్ లైఫ్లో వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇంటరాక్ట్ అవుతున్నారు అనేది. సో ఇందులో ఏంటంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ వల్ల ఏంటంటే ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. తర్వాత రెస్పెక్ట్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది బిల్డ్ అవుతుంది. దీని ద్వారా ఫర్దర్గా ఆ యొక్క పీపుల్ ఇండివిజువల్స్ కానివ్వండి ఆర్ ఆర్గనైజేషన్ కానివ్వండి యూజ్ అవుతుంటుంది అండ్ ఫైనాన్షియల్ పరంగాను ఆర్ రెప్యుటేషన్ పరంగాను యూజ్ అవుతూ ఉంటుంది. తర్వాత టూరిజం ప్రొఫెషనల్స్ హూ డెవలప్ స్ట్రాంగ్ ఇంటర్కల్చరల్ రిలేషన్షిప్స్. సో ఇంటర్కల్చరల్ రిలేషన్స్ డిఫరెంట్ కల్చర్స్తో కానివ్వండి ఆ యొక్క పీపుల్స్తో ఎప్పుడైతే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారో సో దాని ద్వారా కాంట్రిబ్యూట్ టు గ్లోబల్ సిటిజన్షిప్. గ్లోబల్ సిటిజన్షిప్కి global citizenship ఉంటుంది. So this means seeing oneself as a part of global community and acting in ways that promote peace, cooperation and cultural exchange. సో డిఫరెంట్ కల్చర్స్ అనేవి నేర్చుకోవడం వాటిని అడాప్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ రిలేషన్షిప్స్ అనేవి ఇంకా బెటర్గా ఉంటాయి అండ్ అలాగే గ్లోబల్గా కమ్యూనిటీ పరంగాను వాళ్ళు ప్రమోట్ చేయగలుగుతారు పీస్ని, కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది ప్రమోట్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇంపార్టెన్స్ చూడండి అమ్మ. Positive relationship between tourists and host communities enhance the overall tourism experience and encourage repeat visits and positive word of mouth. సో అక్కడ లోకల్గా ఉన్న పీపుల్స్కి అండ్ అలాగే టూరిస్ట్కి సంబంధించి ఉన్న రిలేషన్షిప్స్ ఎప్పుడైతే మంచిగా ఉంటాయో అండ్ వాళ్ళు ఇంటర్ కల్చరల్ డిఫరెన్సెస్ అనేవి లేకుండా కల్చరల్ డిఫరెన్సెస్ లేకుండా ఎప్పుడైతే మింగిల్ అవుతారో అలాంటి టైంలో ఏంటంటే ఆ కమ్యూనిటీకి సంబంధించి సపోర్ట్ అండ్ ఫైనాన్షియల్గా అంటే లైక్ ప్రాఫిట్స్ కానివ్వండి ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే దిస్ ఎన్హాన్సెస్ ద ఓవరాల్ టూరిజం ఎక్స్పీరియన్స్
అండ్ ఎంకరేజ్ రిపీట్ విజిట్ అండ్ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్. సో దీనివల్ల ఏంటంటే రిపీటెడ్ విజిట్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవ్వడం అండ్ అలాగే పాజిటివ్ వర్డ్ మౌత్. సో మాట్లాడుకునేటప్పుడు పాజిటివ్ వేలో మాట్లాడుకోవడం అండ్ కల్చరల్ డిఫరెన్సెస్ అనేవి లేకుండా, ఏమి స్టీరియో టైప్స్ అనేవి లేకుండా వర్డ్ టు వర్డ్ పాజిటివ్ కమ్యూనికేషన్ అనేది చేసుకోవడానికి ఉంది. సో తర్వాత చూడండి, టూరిజం ఎగ్జాంపుల్. A homestay host in a rural village invites tourists to participate in local festivals and daily activities. This interaction creates meaningful cultural exchange and lasting friendship. సో ఎవరైతే లోకల్ పీపుల్స్ ఆ టూరిస్ట్ని ఇన్వైట్ చేస్తున్నారో, లోకల్గా ఫెస్టివల్స్ ఏదైతే జరుగుతాయో వాటిలోని రిచువల్స్లోనే పార్టిసిపేట్ చేయండి అని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. సో అలాంటి పొలైట్ వేలో ఆఫ్ ఇన్విటేషన్స్ వల్ల ఏంటంటే ఆ యొక్క రిలేషన్షిప్ అనేది ఇంకా బెటర్ అవుతుంది అండ్ ఫ్రెండ్షిప్ అనేది, ఆ రిలేషన్స్ అనేవి ఇలాగా లాంగ్ వేలో ఉంటుంది అండ్ అలాగే కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఆ పీపుల్స్ ఆ యొక్క లోకల్ కల్చర్ అండ్ వాటిని అడాప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఇంటర్ కల్చరల్ సెన్సిటివిటీ గురించి ఉన్న మెయిన్ సబ్ టాపిక్స్. తర్వాత కన్క్లూజన్ చూడండి అమ్మా. Intercultural sensitivity and intercultural competence are essential skills in cultural communication, especially in the tourism industry. Sensitivity helps individuals become aware, respectful, and empathetic toward cultural differences, while competence enables them to communicate and act in diverse culture settings. సో ఇంటర్ కల్చర్ సెన్సిటివిటీ అంటే ఆ ఒక పర్టికులర్ కల్చర్ గురించి అండ్ నార్మ్స్ థింగ్స్ గురించి నేర్చుకోవడం అండ్ కాంపిటెన్స్లో వచ్చి ఆ నేర్చుకున్న స్కిల్స్ నాలెడ్జ్ని ఎలా అప్లై చేస్తున్నాము, రియల్ లైఫ్లో ఎలా అప్లై చేస్తున్నాము అనేది అని మనం తెలుసుకున్నాం. సో ఇందులో ఏంటంటే ఈ యొక్క థింగ్స్ ఈ టుగెదర్ వర్క్ చేసే థింగ్స్ అనేవి కమ్యూనికేషన్లో, కల్చరల్ కమ్యూనికేషన్లో మెయిన్గా ఉంటాయి. దో కల్చరల్ అవేర్నెస్, రెస్పెక్ట్ ఫర్ డైవర్సిటీ, empathy, effective verbal and non-verbal communication and conflict management, cultural knowledge, adaptability, ethical responsibility, and relationship building, tourism professionals can create meaningful positive experiences for both tourists and host communities. సో ఈ యొక్క కల్చరల్ అవేర్నెస్ అనేది ఉండడం అండ్ డైవర్సిటీ గురించి తెలుసుకోవడం, ఎంపతి, ప్రొఫెషనల్స్ యొక్క ఎంపతి అండ్ క్యూరియాసిటీ వల్ల ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ అనేవి మేనేజ్ చేయగలం అండ్ కల్చరల్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవచ్చు. అండ్ అడాప్టబిలిటీ, డిఫరెంట్ కల్చర్స్కి ఎలా టైప్లో అడాప్ట్ అవ్వడము, ఎథికల్గా వాటికి సంబంధించి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది క్రియేట్ అయ్యేలా చేయడము. అండ్ రిలేషన్షిప్ బిల్డింగ్, సో టూరిస్ట్కి అండ్ లోకల్ కమ్యూనిటీకి సంబంధించి ఒక రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేయడం, దీనివల్ల గ్లోబల్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది. టూరిజం ప్రొఫెషనల్స్ క్యాన్ క్రియేట్ మీనింగ్ఫుల్ అండ్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఫర్ బోత్ టూరిస్ట్ అండ్ హోస్ట్ కమ్యూనిటీస్. సో టూరిజం ప్రొఫెషనల్స్ ఏంటంటే ఒక మీనింగ్ఫుల్ అండ్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ చేయడానికి ఉంటుంది బోత్ టూరిస్ట్కి అండ్ అలాగే హోస్ట్ కమ్యూనిటీస్కి సంబంధించి ఒక మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ చేయడము. ఇన్ టర్న్ వాళ్ళ యొక్క ప్రాఫిట్స్, ఒక లోకల్ పీపుల్స్ యొక్క ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ చేయడానికి ఉంటుంది. అండ్ తర్వాత టూరిస్ట్కి సంబంధించి వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. In a world where travel connects people from all corners of the globe, intercultural competence is not just a professional requirement, it is a lifelong learning journey that promotes understanding, harmony, and global cooperation. సో ట్రావెలింగ్ అనేది ఏంటంటే డిఫరెంట్ పీపుల్స్ని, డిఫరెంట్ కార్నర్స్లో ఉన్న పీపుల్స్ని కనెక్ట్ చేస్తుంది గ్లోబల్ వైజ్లో. సో ఇంటర్ కల్చరల్ కాంపిటెన్స్ వల్ల ఏంటంటే ప్రొఫెషనల్గానే రిక్వైర్మెంట్ కాకుండా అది లైఫ్లో, మన యొక్క డైలీ లైఫ్లో యూజ్ అయ్యే థింగ్. సో డిఫరెంట్ కల్చర్స్ గురించి నేర్చుకోవడం అండ్ ఆ నాలెడ్జ్ని వీటిని ఎలా అప్లై చేస్తున్నాము, వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాము అనేది డైలీ లైఫ్ వేజెస్లో కూడా చూసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే అండర్స్టాండింగ్, హార్మోనీ అండ్ గ్లోబల్గా కోఆపరేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఇదమ్మా మీకు ఇంటర్ కల్చరల్ సెన్సిటివిటీ అండ్ ఇంటర్ కల్చరల్ కాంపిటెన్స్ గురించి. టుమారో టాపిక్ వచ్చి చెప్తానమ్మా, ఒక్క నిమిషం. సో టుమారో టాపిక్ వచ్చి గెస్ట్ ఎక్స్పెక్టేషన్స్, డొమెస్టిక్ అండ్ ఫారిన్ టూరిస్ట్ గురించి. సో టుమారో మనం గెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ అటెండ్ ద క్లాస్.